హాయ్ నేను మీ జీకే వెల్కమ్ టు టీఎస్3 న్యూస్. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ వినియోగంతో యువత ఆరోగ్యానికి ముప్పు ఉందని తెలిసినా ఆ విషయాలను మెటా సంస్థ ప్రజలకు పూర్తిగా వెల్లడించలేదని అమెరికాలోని పలు రాష్ట్రాలు ఆరోపిస్తున్నాయి. ఈ ఆరోపణలపై మెటా కీలక న్యాయ పోరాటాన్ని ఎదుర్కొంటోంది. అమెరికాలోని 29 రాష్ట్రాలు మెటాపై దాఖలు చేసిన కేసులో కాలిఫోర్నియాలోని ఓ క్లాండ్ ఫెడరల్ కోర్టులో విచారణ ప్రారంభమైంది. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లను పిల్లలు, టీనేజర్లను ఎక్కువ సమయం ఉపయోగించేలా ఉద్దేశపూర్వకంగా రూపొందించారని, అందుకోసం ఇన్ఫినిటీ స్క్రోల్, నోటిఫికేషన్లు, ఇతర ఎంగేజ్మెంట్ ఫీచర్లను ఉపయోగించేదని రాష్ట్రాల తరపున న్యాయవాదులు ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా యువత మానసిక ఆరోగ్యంపై సోషల్ మీడియా ప్రభావం గురించి మెటాకు అంతర్గత పరిశోధనల ద్వారా సమాచారం ఉన్నప్పటికీ వాటి ప్రమాదాలను ప్రజలకు తక్కువగా చూపించిందన్నది ప్రధాన ఆరోపణ. పిల్లల బలహీనతలను ఉపయోగించుకుని వారిని ఎక్కువసేపు ప్లాట్ఫామ్లపై కొనసాగించేలా ఈ వ్యవస్థను రూపొందించారని, అంతేకాదు 13 ఏళ్లలోపు పిల్లల డేటాను తల్లిదండ్రుల అనుమతి లేకుండా సేకరించారన్న ఆరోపణలు కూడా ఈ కేసులో ఉన్నాయి. పిల్లల వయసు నిర్ధారణ, భద్రతా చర్యలు, హానికరమైన కంటెంట్ నియంత్రణ విషయంలో మెటా తగిన చర్యలు తీసుకోలేదని రాష్ట్రాలు ఆరోపిస్తున్నాయి. ఈ కేసులో ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్లోని అల్గారిథంలు, నోటిఫికేషన్లు, ఆటో ప్లే, అంతులేని స్క్రోలింగ్ వంటి ఫీచర్ల కారణంగా వీటి ద్వారా వినియోగదారులను మరింత ఎక్కువసేపు ప్లాట్ఫామ్లో ఉంచడం, తద్వారా ప్రకటనల ద్వారా ఆదాయాన్ని పెంచుకోవడమే సంస్థ లక్ష్యమని ఆరోపణలు ఉన్నాయి. అయితే మెటా మాత్రం ఈ ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తోంది. యువత భద్రత కోసం తాము ఇప్పటికే అనేక చర్యలు తీసుకున్నామని, సోషల్ మీడియా వినియోగం వల్ల యువతలో మానసిక ఆరోగ్య సమస్యలు ఏర్పడతాయని నిరూపించే స్పష్టమైన కారణ ఫలిత సంబంధం లేదని సంస్థ తరపున న్యాయవాదులు వాదిస్తున్నారు. ఆరోపణల సందర్భం నుంచి వేరు చేసి చూపిస్తున్నారని మెటా పేర్కొంది. ఇక ఈ కేసులో మెటాపై భారీ మొత్తంలో జరిమానాలు విధించే అవకాశం ఉందని తెలుస్తోంది. రాష్ట్రాల తరపున వాదనల్లో సుమారు $200 బిలియన్ నష్టపరిహారం ప్రస్తావనకు వస్తుండగా కొన్ని నిబంధనల ప్రకారం గరిష్ట జరిమానా $1.4 మిలియన్ల వరకు వెళ్లే అవకాశం ఉందని వార్తలు వెలువడుతున్నాయి. ఈ విచారణ సుమారు 6 వారాల పాటు కొనసాగే అవకాశం ఉంది. మెటా సీఈఓ మార్క్ జుకర్బర్గ్ సహా సంస్థకు చెందిన కీలక అధికారులు కోర్టులో సాక్ష్యం చెప్పే అవకాశం ఉందని సమాచారం. ఇప్పటికే అమెరికాలో సోషల్ మీడియా సంస్థలపై యువత మానసిక ఆరోగ్యం, పిల్లల భద్రతకు సంబంధించి అనేక కేసులు కొనసాగుతున్నాయి. తాజాగా మెటాపై జరుగుతున్న ఈ విచారణ సోషల్ మీడియా సంస్థలు తమ ప్లాట్ఫామ్ల భద్రత, ముఖ్యంగా పిల్లలు మరియు టీనేజర్ల విషయంలో ఎలాంటి బాధ్యత వహించాలన్న దానిపై భవిష్యత్తులో కీలక ప్రభావం చూపే అవకాశం ఉంది.